హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ టు అందర్ వ్లాగ్. ఇదైతే నిన్నటి మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా మంగళవారం రోజు అయితే మా పాపది బర్త్డే అనమాట. ఇంక అందుకోసం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకొని ఇంక ఇవాళ అర్లీగా లేచేసాను. పనులన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే త్వరగా ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళొచ్చు కదా అనేసి. ఇంకా పిల్లలు కూడా హాఫ్ డే అయితే స్కూల్కి వెళ్ళట్లే అని అయితే అనుకున్నాము. ఇంకా ఫుల్ డేని డుమ్మ అయితే కొట్టేసేలా ఉన్నారు ఇద్దరు కూడాను. ఇంకా అసలు మార్నింగ్ వెదర్ అయితే ఉంది, అసలు చాలా అంటే చాలా చల్లగా అసలు వర్షం పడేలా ఉందండి. కూల్ క్లైమాట్ సూపర్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళు లేచేపాటికి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నామంటే మనకి త్వరగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా, టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అనేసి నేను ఇవాళ రోజు కంటే కూడా కొంచెం అర్లీగా లేచేసాను. వాకిలంతా చిమ్మేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టేద్దామనేసి. ఇంకా పిల్లలైతే ఇప్పుడే లేవర్లేండి, వాళ్ళు లేచేపాటికి 7-7:30 అవుతుంది. పాప అయితే 8 దాకా 9 దాకా అయినా కూడా అట్లాగే పడుకుంటుంది లేపకపోయామంటే. బాబు అయితే రీడింగ్ వర్క్స్ రైటింగ్ వర్క్స్ ఉన్నాయంటే అర్లీగా నాకంటే ముందే లేచేస్తాడు. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇంకా పాప పూరి కావాలనింది. ఇంకా దోసపిండి అయితే ఉంది, పూరి ఇంకా వాళ్ళ డాడీ అయితే పాపకి బయటే తీసుకొస్తున్నారు. మేమైతే దోశలు అయితే వేసుకుంటున్నాము. ఇంకా అంట్లయితే కొన్నే ఉన్నాయి, ఇంకా అంట్లన్నీ కూడా తోమేసేసి ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పాప అయితే వెళ్ళేసి స్కూల్కి వెళ్ళేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి చాక్లెట్స్ అయితే ఇచ్చేసి రిటర్న్ వచ్చేస్తాను మమ్మీ, స్కూల్కి అయితే వెళ్ళను, పాపకు తోడు బాబు కూడా వెళ్తానన్నాడు అనమాట. ఇంకా చేసేది ఏముంది, సరేలే నాన్న అనేసి ఒప్పేసుకున్నాము. ఆఫ్టర్నూన్ నుంచి అయినా స్కూల్కి వెళ్ళండి నాన్న, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొద్దాము, ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్కి వెళ్ళండి అన్నా కానీ అసలు ఒప్పుకోలేదన్నమాట. ఒక్కరోజే కదా ప్లీజ్ మమ్మీ అన్నారు. ఇంకా సరేలే అనేసి ఇంకా ఒక్కరోజు ఏముంది అనేసి వదిలేసామన్నమాట. ఇంకా అంట్లన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంక ఇల్లంతా చిమ్మేసి మాప్ పెట్టేసేద్దాము అనేసి ఇంక ఇల్లంతా కూడా చకచకా చిమ్మేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు లేచారంటే పనులు అయితే కొంచెం లేట్గానే అవుతాయండి. పిల్లలు లేవకముందు అయితేనే ఎక్కడెక్కడ పనులు అయితే అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి నాకైతే మాత్రము. ఇంకా పిల్లలు లేసి అవి కావాలని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా అస్తమానము. ఇంకా దాంతో లేట్ అయిపోతుంది. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయి పాప లేచింది, పాపనైతే రెడీ చేసేసానండి. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి చాక్లెట్స్ అయితే ఇచ్చి రావడానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చక్కగా. ఇంకా పాప అయితే రెడీ అయ్యేసి వాళ్ళ డాడీతో అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది చిట్టి తల్లి. ఇంకా టీచర్స్కి పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్లు ఇవ్వడానికి అయితే ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారనమాట. ఇంక ఇవైతే 3 వేరియేషన్లు అయితే తెచ్చుకున్నారండి పిల్లలకి ఇవ్వడానికి, టీచర్స్కి ఇవ్వడానికి వేరే అయితే తెచ్చుకున్నారనమాట. వీటిలోనే ఫ్లేవర్స్ వేరు అంతే, ఇంకా అన్నీ ఒకటే రకము. ఇంకా పిల్లలైతే స్వీట్ సేమియా అయితే చేయమన్నారు, సగ్గుబియ్యం వేస్తే తినరు మళ్ళీ, అందుకోసం అన్నట్టు స్వీట్ సేమియా అయితే చేశాను. చాలా ఇష్టంగా తింటారు, 1-2 సార్లు అడిగి మరీ వేయించుకుంటారనమాట పిల్లలిద్దరు కూడాను. ఇంక అందుకోసం వాళ్ళకి నచ్చినట్టుగానే పాలు పోసేసి స్వీట్ సేమియా అయితే చేశాను. ఇంకా పిల్లలైతే ఇంక చాక్లెట్స్ అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి ఇవి బాక్సులకి అయితే వేసేసుకుంటున్నారు. పిల్లలకి ఇవ్వడానికి టీచర్స్కి ఇవ్వడానికి వైనంగా ఉంటుంది కదా అనేసి ఇవన్నీ టీచర్స్కి ఇచ్చే చాక్లెట్స్ ఒక బాక్స్కి, పిల్లలకి ఇచ్చే చాక్లెట్స్ అన్నీ ఒక బాక్స్కి అయితే వేసేసుకున్నారండి. ఇంకా మాకైతే స్కూల్ పక్కనే అనమాట. ఇంకా మా పాప అయితే చూడండి కొన్ని ఫొటోస్కి అయితే ఫోజులు అయితే ఇచ్చేస్తుంది అనమాట వాళ్ళ డాడీకి, ఇట్లా దిగు డాడీ, ఇట్లా తీయ డాడీ అనేసి. ఇంకా మా బాబు అయితే ఇంకా అని స్వీటీ అది ప్లేయర్ అయిపోయింది కదా, త్వరగా చాక్లెట్స్ అవి ఇచ్చేసి వద్దాము వచ్చాయి అని అయితే అంటున్నాడు బాబు అయితే. ఇంకా ఫైనల్గా బాక్సులు తీసుకొని అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు పిల్లలిద్దరు కూడా చాక్లెట్స్ అయితే ఇచ్చి రావడానికి. వెదర్ అయితే ఇప్పటికైతే టైము 9:30 అవుతుందండి. అసలు ఎంత కూల్గా ఉందో చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట క్లైమాట్. పిల్లలైతే ఇచ్చేసి వచ్చారండి స్కూల్లో. చెప్పాను కదా పాపకైతే బయట నుంచి అయితే పూరి అయితే తీసుకొచ్చారు. ఇంకా మేమంతా కూడా దోశలు అయితే వేసేసుకున్నాము. ఇచ్చేసి వచ్చేసి చాక్లెట్స్ తినేసి ఆ ఒక్క పూరి తినేదానికి ఎన్ని మాటలు చెప్తుందో, తిండి అయితే చాలా తక్కువ తింటుంది. ఇంకా ఫైనల్గా టిఫిన్ అంతా కూడా చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మాకు దగ్గరలో ఉన్న నరసింహ కొండకైతే వెళ్తున్నామండి. ఇదే ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది టెంపుల్, అసలు ప్లెజెంట్గా కొండ మీద ఉంటుంది టెంపుల్, చూసేదానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేమైతే 1-4 సార్లు 5 సార్లు అట్లా వెళ్ళామని అయితే అన్నారనమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇదైతే మొత్తం అంతా నెక్లెస్ రోడ్ అండి. గ్రీనరీ అయితే బాగుంటుంది, మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వాక్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది అనమాట. అసలు మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నామండి టెంపుల్కి అయితే, ఆ టెంపుల్కి వెళ్ళడము. ఇంకా మా పక్కల వాళ్ళు అయితే కూడా మేము వెళ్ళేసి వచ్చాము 1-4 సార్లు, చాలా బాగుంటుంది టెంపుల్ అని అయితే అన్నారనమాట. ఇంకా వెళ్ళే దారి అంతా కూడాను వరి పొలాలండి, అసలు గ్రీనరీ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉందండి అసలు చూసేదానికి. క్లైమాక్స్ చూసారా, అక్కడ టైం వచ్చేసి 10 అవుతుంది. అసలు ఏమైనా అసలు ఎండ అనే మాట లేదు. మనకు కనిపిస్తుంది కదా దూరం నుంచి గోపురం కొండ మీద, ఆ టెంపుల్ కండి ఇప్పుడు మనం వెళ్తుంది. కొండ మీద ఉన్నాడనమాట నరసింహస్వామి.
ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చాలా బాగుంది. వెళ్ళే దారంతా కూడా అటువైపు ఇటువైపు మనకి కొంచెము అది కమాండ్లో నుంచి వెళ్ళిన తర్వాత స్వామివారి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు మనకి దర్శనమిస్తూ వస్తారండి. మనకి దారి పొడుగుతా కూడాను చాలా బాగుంది. అన్ని స్టాచ్యూస్ అనమాట, విగ్రహాలు. ఆయన అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఫర్లాంగ్ దూరం నుంచి కూడా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విగ్రహం లాగా పెట్టేసి ఉన్నారు. మనకి స్వామివారు చక్కగా దర్శనమిస్తున్నారు అనమాట. అసలు ఎంత బాగుందోనండి. అసలు ఆ టెంపుల్ చూసిన తర్వాత అనిపించింది ఇంత దగ్గరుండి ఇన్ని రోజులు ఎందుకు చూడలేదా అని అనిపించింది అనమాట. అంత మంచి అనుభూతి అయితే కలిగిందనమాట టెంపుల్ చూసిన వెంటనే. చూశారు కదా గాలి అసలు మామూలుగా లేదండి. అసలు ఇంకా పిల్లలు దిగిన వెంటనే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. క్లైమాక్స్ చూసేది ఇంక వెదర్ ఈ విధంగా ఉంటే పిల్లలు ఎలా కాలికుంటారండి అసలు ఇంకా ఆడుకోకుండా. చూశారు కదా స్వామివారి అయితే టెంపుల్ చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే కాసేపు ఆడుకుందామని అయితే ఇంకా వాళ్ళ డాడీ పిలుస్తున్నారు. రండి అన్న స్వామివారిని దర్శించుకున్న తర్వాత కాసేపు ఆడుకోవచ్చు అని అయితే పిలుస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా పిల్లల్ని వదిలేసామంటే ఇంకా అట్లాగే ఇంకా ఎంతసేపు అయినా ఆడుకోవాలనే చూస్తుంటారు కదా వాళ్ళు. ఫుల్ ఆటల్లోనే మునిగిపోతారు పిల్లలు అయితే మాత్రం. మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం స్వామివారి టెంపుల్ లోపలికి. గోపురం చూడండి అసలు విశాలమైన ప్రాంగణంలో. ఇదంతా కూడా కొండ మీద అండి. ఎంత బాగుంది అసలు టెంపుల్. మనకి ఇక్కడి నుంచి చూసామంటే ఊరంతా కూడా కనిపిస్తుంది అన్నమాట. మాకైతే ఒక 1/2 అవర్ జర్నీ అయితే పట్టిందండి టెంపుల్ దగ్గరికి వచ్చేపాటికి. చాలా బాగుంది. కొండ మీద విశాలమైన ప్రాంగణంలో స్వామివారు అయితే వెలుసున్నారండి. చాలా బాగుంది. ఇక్కడంతా కూడాను చుట్టుపక్కల కోతులన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలకైతే ఆ కోతుల పైనే ఉన్నాయి కళ్ళంతా కూడా. దగ్గరికి వెళ్దామా ఏమన్నా ఏమన్నట్టు చూస్తూ ఉన్నారనమాట. అక్కడంతా కూడా మనకి పందిరిలాగా వేస్తున్నారండి. మనకి అది ఏదో అంటారు కదా నారతోటి దేనితోటి తడికిల్లాగా పందిరి వేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికైతే. స్వామివారి ముఖద్వారము ఇక్కడంతా కోతులు. ఓపెన్ ప్లేస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ప్లెజెంట్గా ఉందన్నమాట. మనకి సాటర్డే టైంలో ఆ టైంలో అయితే ఎక్కువ ఉంటారు. ఇంక ఇవాళ మంగళవారం కదా, మంగళవారం కాబట్టి ఉన్నారు జనము. కాకపోతే అంత రద్దీగా ఏం లేదనమాట, నార్మల్గా ఉన్నారు. అసలు టెంపుల్ చూసేదానికైతే ఎంత ఆహ్లాదకరంగా ఉందోనండి. అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా. ఇంకా మా పిల్లలు అయితే ఎంత బాగుందా మమ్మీ టెంపుల్, ఎంత బాగుంది, సూపర్ ఉంది అసలు. చల్ల గాలి, విశాలమైన ప్రాంగణంలో సూపర్గా ఉంది కదా అనేసి పిల్లలైతే ఒకటే ఉరుకులు పరుగులు అన్నమాట ఆడుకోవడానికి. ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయాలనే చూస్తున్నారు పిల్లలైతే మాత్రం. చూడండి అక్కడ కోతి అయితే ఉంది. పాప అయితే కోతి దగ్గరికి వెళ్ళేసి ఆట పట్టిస్తుంటే బాబు అంటున్నారు ఒక కోతి ఇంకొక కోతి దగ్గరికి వెళ్తుంది మమ్మీ అని అయితే తమాషాగా అంటున్నాడు. ఇంకా కొబ్బరికాయలు కూడా లోపలే దొరుకుతాయండి. బయట అయితే ఏం అమ్మరనమాట. మనకి టెంపుల్ లోపలే కొబ్బరికాయలు, ప్రసాదాలు, పిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్నీ కూడా, స్వామివారికి సంబంధించిన దారాలు కావచ్చు అన్నీ కూడాను మనకి లోపల ఈ విధంగా షాప్ ఉంటుంది. ఈ షాప్లో అయితే అన్ని రకాలు అన్నీ మనకి దొరుకుతాయి. అసలు చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉందండి టెంపుల్ లోపల. అంతా కొండల్లో ఉందన్నమాట టెంపుల్ అయితే. చాలా బాగుంది. మనకి కొబ్బరికాయ అయితే బయట ఈ విధంగా కొట్టుకొని కడ్డీలు, కర్పూరం అన్నీ కూడా పెట్టేసేసుకొని ఇంకా స్వామివారి నుంచే దర్శించుకోవడమేనమాట. స్వామివారికి అప్పుడే పూజ అయితే, ప్రథమ పూజ అయితే జరుగుతుందండి. అందుకోసం అన్నట్టు మనల్ని అప్పుడే దర్శనం అయితే కాలేదన్నమాట. మేము వెళ్ళిన తర్వాత ఒక 15 గంట 20 నిమిషాలు అయితే పట్టింది. అది చూడండి స్వామివారికి పూజ జరుగుతుంది కాబట్టి గంట అయితే కొడుతూ ఉన్నారు. అందరు కూడా వెళ్ళిన వాళ్ళ భక్తులు అందరూ కూడా ఆగి ఉన్నారండి. ఇక్కడైతే స్వామివారికి మనకి ఒక తెరలాగేసి తెర వెనకాల గర్భగుడిలో పూజ అయితే జరుగుతుందన్నమాట. అందుకోసం అన్నట్టు ఇంకంతా వెళ్ళిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుందండి అసలు వ్యూ అయితే. చూసేదానికైతే చూడండి ఎత్తైన గోపురము, ధ్వజస్తంభము. ఇదే ఫస్ట్ టైం అండి మేము చూడడం నరసింహకొండ. అందరూ అంటుంటే ఏవో అనుకున్నా కానీ అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. ఇంకా గర్భగుడిలోకి అయితే మనకి మొబైల్ అయితే అలో చేయరండి. అసలు స్వామివారి దర్శనం అయితే అంత బాగా అయిందనమాట. చాలా చక్కగా అయింది. ఇంకా స్వామివారి ప్రసాదం అయితే తీసుకొని ఇంకా కాసేపు అయితే గుడి ప్రాంగణంలో కూర్చున్నాం అనమాట. ఇక్కడి నుంచి పైకి వెళ్తే అమ్మవారు అండి, లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. అక్కడ నరసింహస్వామి వారు, ఇక్కడైతే అమ్మవారు అనమాట, లక్ష్మీదేవి అమ్మవారు పైన. చూడండి అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. మనకి చుట్టూ గ్రీనరీ సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది, ఆహ్లాదకరంగా. మనకి అమ్మవారి టెంపుల్ లక్ష్మీదేవి అమ్మవారండి. మనకి ఇక్కడికి కూడా మొబైల్ అలో ఉండదన్నమాట. అమ్మవారిని దర్శించుకొని ఈ వైపు నుంచి మనకి కాలినడకన నడిచి వస్తారు. అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇటు బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. అందరు కూడా చల్లగాలికి ఎంత బాగా, అసలు గాలి అయితే మామూలుగా దోలట్లేదండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా. చాలా అంటే చాలా వేగంగా వీస్తుంది అన్నమాట గాలి.
అంటే ఈ కొండల మీద కాబట్టి మనకి గాలి కొంచెం వస్తేనే మామూలుగా ఉండదు, ఇంకా మరీ ఎక్కువగా వచ్చిందంటే ఇంక చెప్పనవసరం లేదు. చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు, చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇంకా మా పాప అవి ఇవి ఎక్కుతుంటే అవి ఎక్కకూడదు నాన్న, ఇదంతా కొండ కదా అనేసి చెప్తున్నారు వాళ్ళ డాడీ అయితే. మనకి ఇంకా అక్కడ అటు సైడ్ గోపురం కనిపిస్తుంది కదండి, ఆ గోపురం ఉండే టెంపులే మనకి నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఆయన టెంపుల్ కింద వైపునుంది, అమ్మవారి టెంపుల్ వచ్చేసి పై వైపునైతే ఉందన్నమాట, లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్. చాలా బాగుందండి, నెల్లూరుకి దగ్గరలో నరసింహకొండ అనమాట. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి అయితే టెంపుల్కి వెళ్ళాల్సిన టెంపుల్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. డెఫినెట్గా ఒకసారి చూడండి, వెళ్ళి మీకే అర్థమవుతుంది, చెప్పడం కాదు కానివ్వండి, చూస్తే ఆ అనుభూతే వేరు కదా నిజంగా. అసలు చాలా బాగుంది అసలు గుడి ప్రాంగణం అంతా కూడాను. ఇంకా కాసేపు కూర్చునేసి ఇంకా బయలుదేరామండి రిటర్న్ అయితే. ఇంకా అక్కడికే టైం వచ్చేసి 12 అయితే అయిపోయింది దగ్గర టైం అయితే. అందులో వర్షం పడేలా ఉందన్నమాట. ఇంకా స్వామివారిని దర్శించేసుకొని వస్తూ ఇంకా మా పిల్లలు అయితే ఈ రాళ్ళు రప్పలన్నీ ఎక్కేసి కాసేపు ఇక్కడి నుంచి ఫొటోస్ తీయండి డాడీ అని అయితే అంటున్నారు వాళ్ళ డాడీని. అన్ని రాళ్ళు అండి, స్వామివారు ఉండేది కొండ మీద కాబట్టి అన్ని ఎత్తైన రాళ్ళు ఎన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడైతే లడ్డు ప్రసాదం అయితే ఇస్తున్నారు లడ్డు కౌంటర్ దగ్గర. ఇంక అక్కడైతే ప్రసాదం అయితే తీసేసుకొని ఇంక రిటర్న్ అయితే అవుతున్నాము. ఇదంతా చెప్పాను కదా ఇందాక, తడికలతో పందిర్లాగా వేసారనమాట. ఇదైతే గోశాల అండి, గోశాల అంతా కూడాను రీమోడలింగ్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం అంతా మెస్ బిగిస్తున్నారు, అందుకోసము ఇవన్నీ కూడా ఈ గోవులన్నీ కూడా బయట కట్టేస్తున్నారు. చాలా బాగుందండి అసలు. ఇంక వాటన్నిటికీ ఫినిషింగ్ వేసిన తర్వాత లోపలైతే పెడతారంట చిన్నపిల్లల్ని, వాటిని ఈ మేతకు వెళ్ళేసి వచ్చిన తర్వాత. చాలా బాగుంది కదా. ఇంకా రిటర్న్ అవుతుంటే మనకి ఇక్కడ 7 కోనేర్ల దారి అయితే ఉందంటండి. మనము టెంపుల్ నుంచి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనకి ఇవి వరుసగా ఒకటి దాని ఒక తర్వాత ఒకటి 7 కోనేర్లు అయితే ఉన్నాయంట. ప్రస్తుతానికైతే ఇవైతే వాడట్లేదంటండి. మనకి బోర్డులో అయితే చక్కగా మెన్షన్ చేస్తున్నారు, ఎవరు దిగకూడదు, కాళ్ళు కడుక్కోకూడదు, స్నానాలు చేయరాదు అని చెప్పేసి. కొన్నిటికైతే మెస్సి బిగించారు, కొన్నిటికైతే మెస్సి ఏం బిగించలేదు, ఓపెన్గానే ఉండిపోయాయి. ఇవన్నీ ఏవో 4 స్తంభాలాగా ఇవి ముఖద్వారాలాగా ఉన్నాయండి, అన్ని మండపాలలాగా ఉన్నాయి చూసేదానికి. ఇక్కడ ఎవరైతే లేదనమాట. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే ఏం లేదండి, టెంపుల్ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది. ఈ కోనేర్లన్నీ వరుసగా కనిపిస్తున్నాయి కదండి మనకి, ఇవి రెడ్ వైట్ కలర్లో కనిపించే మొత్తం అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 7 కోనేర్లు అనమాట. మొత్తం అన్నిట్లో వాటర్ అయితే ఉన్నాయి, కాకపోతే పాచిపట్టు ఉన్నాయి అనమాట, వాటర్ అయితే ఉండడానికి ఉన్నాయి. ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ మీద నుంచి నరసింహస్వామి కొండకైతే వెళ్ళొచ్చు అంటండి. కాలినడకన వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళే దారంట. ఇంక ఇవన్నీ కూడా స్వామివారి గోవిందనామాలు. ప్రాంగణం అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది అసలు. టెంపుల్ అయితే మాత్రము మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇంకా ఈ 7 కోనేర్లు అయితే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. ఇంకా అక్కడికి టైం వచ్చేసి 12:30 అయిందండి. చూస్తున్నారు కదా దారి పొడుగున స్వామివారి మనకి ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు. ఇదైతే కొంచెం కొండ మీద కాబట్టి ఘాట్ రోడ్ అనమాట. చాలా బాగుంది చూసేదానికైతే లొకేషను. దానికి తోడు క్లైమేట్ ఈ విధంగా ఉండేసరికి చాలా బాగా అనిపిస్తుంది. ఎండ కాస్తా ఉంటే మనకు అంత అనిపించదు, ఎంజాయ్ చేయాలనిపించదు. ఎండ లేదు కాబట్టి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా క్లైమేట్ కూల్గా ఉంటే అసలు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం కదా. గ్రీనరీ చూడండి, ఇదంతా కూడా కొంచెం ఫారెస్ట్ ఏరియా అనమాట. సిటీకి కొంచెం దూరంగా మనకి ఒక 1/2 అవర్ జర్నీ అయితే పడుతుంది దగ్గరలో. ఇంక ఇవంతా కూడా ఇవి నారాయణ ఇంటర్ కాలేజ్ అంటండి. మొత్తం అన్నీ కూడా లోపలికి చెట్లు లోపలికైతే ఉందన్నమాట. అసలు వరి పొలాలు ఉన్నాయండి, మామూలుగా లేవు అసలు, కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట. ఇంకా అక్కడైతే ఆపేసి ఇంకా నేను మా పాప అయితే కొంచెం అయితే లోపలికి వెళ్ళాము చూద్దామనేసి. ఇంకా మా బాబు అయితే నేను రాను మీరు వెళ్ళండి అని అయితే ఇంకా వాడైతే అస్సలు దిగలేదన్నమాట. అసలు గ్రీనరీ మామూలుగా లేదు కదా, చూసేదానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. కాకపోతే అవంతా వాటర్ పట్టున్నారు కాబట్టి కొంచెము గట్లన్నీ కూడా కొంచెం మెత్తగా ఉన్నాయండి, కాలు పెడితే లోపలికి వెళ్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాలి. వరి పొలాలు ఏమంటే వాటర్ నీళ్లు కడతా ఉంటారు కదా, అందుకోసం మనం కాలు పెట్టినప్పుడల్లా లోపలికైతే వెళ్తుంది. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఒక 1/2 అవర్, ఇంకా మళ్ళీ 1-1:30కి ఇంకా మా పాప అయితే ఇంకా ముందు 2-3 రోజుల ముందు నుంచే డాడీ ఇంకా రెస్టారెంట్కి అయితే తీసుకుపోవాలి మమ్మల్ని, వెంగమాంబ దాబా రెస్టారెంట్కి. ఇంకా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అండి, అసలు ఎక్కడ ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కానీ వాళ్ళకి ఫేవరెట్ బయటికి వెళ్దామంటే అదే పేరు చెప్తారనమాట. ఫుడ్ అంత ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు, క్వాలిటీ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అక్కడ.
ఇంకా అందుకోసం అన్నట్టు ఇంకా 1:30కి ఆ టైంలో అయితే బయలుదేరేసి శ్రీ వెంగమాంబ పంజాబీ ఫ్యామిలీ దాబా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ వైజ్ కావచ్చు, టేస్ట్ చిన్నపిల్లలకైనా మనము ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళు స్పైసీ తగ్గట్టు కూడా చేసి ఇస్తారండి. అంత బాగుంటుంది అన్నమాట ఫుడ్డు. ఇంకా ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా పాప అయితే ఇక్కడంతా చెక్ చేస్తుంది. మమ్మీ ఈ స్టోన్స్ భలే ఉన్నాయి కదా రౌండ్గానైతే అంటుంది. అవి అయితే తీయకూడదు నాన్న అయితే చెప్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇంకా మా పాప అయితే దారిలోనే చెప్తుంది అనమాట, డాడీ నాకేమొద్దు గోబీ రైస్, నువ్వు మెనూ కార్డు కూడా చూడాల్సిన అవసరం లేదు, నేనైతే అదే కావాలంటాను అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా తనకి వచ్చి రావడంతోనే తనకి కొంచెం స్పైసీ తక్కువ వేసేసి పాపకి గోబీ రైస్ అయితే ఆర్డర్ అయితే చెప్పారండి మెనూ కార్డు చెక్ చేయకముందే. ఇంకా ఏం కావాలనేసి ఇంకా అడిగారనమాట. ఇంకా మేమైతే చెక్ చేస్తున్నాము. ఇవైతే కొన్ని డ్రింక్స్ మనకి ఇవన్నీ కూడాను వాటిలో ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్, జ్యూస్లు మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. వాటిలో మనం చూసుకొని కొంచెం సెలెక్టివ్గా తీసుకోవడమే. కాస్ట్ మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేసే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. దమ్ బిర్యానీ అయితే ఒకటి చెప్పారనమాట మా వారు. పిల్లలు కూడా చూసుకోమని అయితే చెప్పారు. మా పాప చెప్తుంది నాకైతే గోబీ రైసే ఫేవరెట్, నేను అదే ఆర్డర్ పెట్టుకుంటానని ఎంత చెప్తుంది. ఇంకెందుకు చూడడం అని అయితే మా బాబు అంటున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా మా పాప అయితే డ్యాన్స్ చూడండి ఎట్లా చేస్తుందో, వెయిటింగ్ అనమాట. నా ఫేవరెట్ గోబీ రైస్, నేను చెప్పాను కదా నాకు అదే కావాలి ఎన్ని చూసినా కానీ నేనైతే చెప్తుంది పాప అయితే. ఇంక ఇదండి, ఇదంతా మెనూ కార్డు. మనకు అన్ని ప్రాన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మా పిల్లలు తినరు ప్రాన్స్, మా వారు ఒక్కడే తింటారు, ఊరికే వేస్ట్ ఎందుకనేసి ఇంకా మా వారు కూడా ఆర్డర్ పెట్టుకోలేదు. మేము ఎవ్వరం కూడా తినమన్నమాట, ఆయన ఒక్కళ్ళే తింటారు. ఇంకెందుకు పిల్లలు తినేదే ఆర్డర్ చేసుకుంటేనే బాగుంటుంది కదా అనేట్టు ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారు. మెయిన్ ఇక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, సర్వీసింగ్ కావచ్చు, అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా చేస్తారండి. మేము మా పిల్లలు నెల్లూరులో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కానీ వెంగమాంబ దాబా రెస్టారెంట్కే వెళ్దాం, ఇంకెక్కడికి వద్దని అయితే కరాఖండిగా చెప్పేస్తారనమాట. ఇంతకుముందు 2-3 రెస్టారెంట్లు చూసినా కానీ వాళ్ళకైతే టేస్ట్ అసలు నచ్చలేదు, స్పైసీగా ఉంటుంది, అసలు నచ్చలేదనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలకి తగ్గట్టు మనకు తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు రీజనబుల్ కాస్ట్తో మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే సరిగ్గా తినలేదు కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళాలనేసి ఇంకా హడావిడిగా ఒక్క పూరి తిన్నారు. బాబు అయితే ఇంకా ఒకటి అర తినేసేసి ఇంకా ఫాస్ట్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మాకైతే కొంచెం స్పైసీగానే ఇది ఫ్యామిలీ ప్యాక్ అండి. చికెన్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. చికెన్ బిర్యానీ అయితే మాత్రం బాగా స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంటేనే మనకి తినాలంటే టేస్ట్ అనేది తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇంకా పిల్లల కోసం స్పైసీ తక్కువ వేయించడమే. అలాగే మా బాబు కూడా తినేస్తాడండి, స్పైసీ ఎక్కువే తింటాడనమాట. పాప ఒక్కతే అండి స్పైసీ పట్టలేంది. ఇంకా మా పాపకి ఎంత ఇష్టం అంటే ఒకసారి తను తినే విధానం చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇంకా మా వారైతే ఒకసారి బిర్యానీ కూడా టేస్ట్ చేయనానా అనేసి పాపకైతే పెడుతున్నారు. పాప అయితే వద్దు డాడీ స్పైసీగా ఉంటుంది, నేను తిన్నా అనేసి చెప్తుంది. ఏం కాదు నాన్న ఒకసారి అయితే ట్రై చేసి చూడు అర్థమవుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా మా వారైతే వాడు అది గోబీ రైస్ వాడికి ఇచ్చేసి వాడు తింటాడనేసి ఇంకా మా వారు అన్నారు. ఇంకా తన బౌల్ తన దగ్గర పెట్టేసి అనమాట, నిదానంగా తింటుంది అనేసి. ఇంకా మా వారైతే బాయిల్డ్ ఎగ్ అయితే నాకు వద్దని చెప్పేసి నాకు పెట్టేశారు. తనైతే బాయిల్డ్ ఎగ్ అయితే అంత ఇష్టంగా తినరండి. ఆమ్లెట్ వేసి ఎగ్ ఫ్రై చేస్తేనే తింటాడు కానీ బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇష్టంగా ఏం తినడు. ఇంకా అక్కడికి మాకు ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టాం కాబట్టి చికెన్ దమ్ బిర్యానీ మిగిలింది, పాపది గోబీ రైస్ కూడా మిగిలింది అనమాట. ఇంకా మా వారైతే ప్యాకింగ్ చేసి ఇవ్వమని అయితే చెప్పారు ఇంటికి. వాళ్ళు చక్కగా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు. ఇంకా థమ్స్అప్ బాటిల్స్ కూడా మినీ థమ్స్అప్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టారు. తలా ఒకటైతే పెట్టారనమాట. నేనైతే అస్సలు తాగలేదు. ఇంకా దాన్ని ఇంటికైతే తెచ్చేసేసుకునింది పాప. చెప్పాను కదా స్పైసీ తక్కువగా, మీకు ఆ రైస్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు. లైట్ మసాలా వేసేసి చక్కగా మనకి పిల్లలకి తగ్గట్టుగా ఫుడ్ అయితే మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ చాలా బాగుంటుంది అసలు. మనకి బోన్లెస్ చికెన్ ఫ్రై వేసేసి దమ్ బిర్యానీ ఒకటైతే ఆర్డర్ పెట్టారనమాట. పాప చూడండి అది బోన్లెస్ చికెన్ ఫ్రై కాబట్టి అది కొంచెం అది సెమీ గ్రేవీతో ఇచ్చారు కాబట్టి తింటున్నారనమాట పిల్లలు. కొంచెం స్పైసీ తక్కువ ఉండేపాటికి వాళ్ళకి ఇష్టమైన వాటిల్లో మనకి ఏం కావాలంటే కిడ్స్ మెనూ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా, ఇంకా తిన్న తర్వాత అయితే మిగిలిందనేసి ప్యాకింగ్ అయితే చేయించేసుకున్నాము. ఇంటికైతే వచ్చేద్దామనేసి
థమ్స్అప్ బాటిల్ అయితే ఇంకా నేనైతే అసలు తాగలేదు, డ్రింక్ చేయలేదు అనేసి ఇంకా దాంట్లోనే పెట్టేసేసుకున్నాం అనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత చూడండి ఇద్దరు ట్రూత్ అండ్ డేర్ అయితే ఆడుతున్నారు. ఇద్దరు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు. మధ్యాహ్నం టైంలో పడుకుంటారంటే అస్సలు పడుకోరండి. ఇంటికి వచ్చేపాటికి మాకు 2:30, 3 అయిపోయిందనమాట. ఒక 1 అవర్ అయినా పడుకున్నానా అన్నా కానీ అస్సలు ఆఫ్టర్నూన్ టైంలో అయితే అస్సలు పడుకోరండి. ఇంకా అట్లాగే ఆడుకుంటూ ఉండిపోయారనమాట. ఇంక ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బాబు అయితే ట్యూషన్కి వెళ్ళేసి వచ్చాడు. ఇంకా పాప అయితే వెళ్ళలేదు. ఇంకా పాపను అయితే రెడీ చేస్తాను. ఇంకా మా వారు అయితే సింపుల్గా ఈ విధంగా అయితే డెకోర్ అయితే చేస్తున్నాడు అనమాట బర్త్డే కోసము. ఏమైనా పిల్లలు ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ కోరుకుంటారు కదండి. రెగ్యులర్గా తింటూ ఉన్నా ఏం చేసినా కానీ ఇట్లాంటి బర్త్డేస్ అప్పుడైతే వాళ్ళకి మనం చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసామంటే సంవత్సరం పాటు గుర్తుండి పెట్టుకుంటారు. అట్లాగే గుర్తుండిపోతాయి అన్నమాట వాళ్ళకి. అసలు ముందు నుంచే ఒక 1 మంత్ ముందు నుంచే నెక్స్ట్ మంత్ మా బర్త్డే అని చెప్పేసి ఫ్రెండ్స్కి చెప్పుకోవడము, నా బర్త్డేకి అక్కడికి వెళ్ళాలి, అవి తినాలి, అవి చేయాలి అనేసి అనుకోవడము, ఎన్నెన్నో చిన్న చిన్న కోరికలు వాళ్ళవి. ఇంకా మా చిట్టి తల్లిని అయితే ఫైనల్గా రెడీ చేసేసాను. ఇంకా ఫైనల్గా మొత్తం కూడా కేక్ని అయితే మొత్తం అంతా ఈ విధంగా డెకోర్ చేసేసి బ్యాక్గ్రౌండ్ కూడా ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారనమాట సింపుల్గా. ఇంకా పాప అయితే ముందు రోజు నుంచి ఇంకా మా పక్క నుండి నైబర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి వీళ్ళకి చెప్పేసుకుంది, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి, పక్కింటి వాళ్ళు మొత్తం అందరు కూడా వచ్చారనమాట. ఇంకా మా బాబు ట్యూషన్కి వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశారండి. ఇంకా వాళ్ళు కూడా మొత్తం పిల్లలందరూ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎవరి పిల్లలు వాళ్ళ బ్యాగులన్నీ ఇంట్లో పెట్టేసేసి డైరెక్ట్గా వచ్చేసారనమాట పిల్లలందరూ కూడాను. ఇంకా పాప అయితే కేక్ కటింగ్ కోసం ఇంకా వెయిటింగ్ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా రెడీ అవుతున్నారంటే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, వచ్చేస్తున్నాం పూజ అనేసి చెప్పారనేసి. ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కట్ చేస్తాం డాడీ అని అయితే వెయిట్ చేయమంటుంది వాళ్ళ డాడీని. ఇంకా మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చిందండి. తనకైతే ఆంటీ ఆంటీ అంటూ తనతోటే ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైంలో స్నానం చేయడానికి పిలిచినా, అన్నం తినడానికి పిలిచినా కూడా కూడా రాదండి. అంతగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అక్కడ పక్కనైతే. వాళ్ళ పాప మా పాప కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారండి. అసలు బాగా ఆడుకుంటూ ఉంటారనమాట ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇద్దరు బాగా కలివిడిగా ఉంటారు. ఇంకా అక్కడికే టైం వచ్చేసి 8:30 అవుతుందండి. 8:30 అవుతున్నా ఇంకా ఆ పిల్లలు కూడా రావాలి కదా అనేసి చెప్పాను కదా. ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళ సిస్టర్స్ అండి, పాప వాళ్ళ క్లాస్ అనమాట. ఇంకా ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా పక్కనే అనమాట, మా పక్కిళ్ళేనండి, నైబర్స్ అనమాట పిల్లలు అందరు కూడాను. ఇంకా ఫైనల్గా చిట్టి తల్లికి అందరు కూడాను హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సాంగ్ పాడుతూ చక్కగా కేక్ కటింగ్ అయితే జరిగింది. ఇంకా పాప అయితే వెయిటింగ్, కేక్ కట్ చేసి ఎప్పుడెప్పుడు తిందామనేసి. ఇంక చిన్నపిల్లలు ఏమైనా కూడా కేక్స్ చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా మోస్ట్లీ కేక్స్ చాక్లెట్సే కావాలనుకుంటూ ఉంటారు కదా. ఇష్టంగా తినేదంటే మెయిన్ అవే ఉంటాయి. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా మా బాబు అయితే టీవీ కనెక్ట్ చేశాడనమాట. హ్యాపీ బర్త్డే సాంగ్స్ అన్నీ టీవీ కనెక్ట్ చేసేసి, స్వీటీ నీ నేమ్ మీద సాంగ్ వస్తుంది చూసావా అనేది యూట్యూబ్లో అయితే సాంగ్ సెట్ చేశాడు. ఆ సాంగ్ వస్తుంది విను, హ్యాపీ బర్త్డే టు యూ పూజిత అనేది సెట్ చేశాడనమాట. ఆ సాంగ్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉందండి. ఇంకా అందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ చక్కగా కేక్ కటింగ్ అయితే చేసేసింది పాప. నవ్వుతూ ఉందనమాట వాళ్ళందరూ, మా బాబు ఫ్రెండ్స్ అందరూ కూడా సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారనేసి. పాప చూడండి ఎట్లా నవ్వుతుందో. కేక్ అంటే ఎంత ఇష్టమో అసలు, తినాలని ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తూ ఉంది తనైతే మాత్రము. ఇంకా అందరు కూడా 1 by 1 అందరు కూడా కేక్ కట్ చేసేసి తినిపించారండి. పాపకి తినిపించేశారనమాట. మొత్తం అంతా వాళ్ళ ఫ్రెండ్స్, బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చిన్నపిల్లలు కదా మళ్ళీ నిద్రపోతారు. అక్కడికి 9 అయిపోయింది టైము. పిల్లలందరూ వచ్చేపాటికి ట్యూషన్లకు వెళ్ళేసి రావాలి కదా పిల్లలందరూ. 9 అయిపోయింది. మళ్ళీ ఇంకాసేపు అయిందంటే నిద్రపోతారు కదా పిల్లలు. కోసం అనేసి ఏమైనా కొంచెం అర్లీగా పెట్టేసేసుకుంటే 9 లోపల వచ్చే పిల్లలు కూడా వచ్చేసి తినేసి హ్యాపీగా వెళ్ళిపోతారు కదా ఎవరిళ్ళకి వాళ్ళు అనేసి. ఇంకా మా బాబు అయితే అదంతా కొమ్మంతా ఇల్లంతా కొట్టేశాడండి. మొత్తం అంతా కదా, అది పర్ఫ్యూమ్ వస్తుంది కదా, మొత్తం అంతా కూడాను ఇల్లంతా కొట్టేశాడనమాట అది. ఇంకా పాపకైతే నిండా అంతా కొట్టేసేసి ఆ కేక్ అంతా కూడా ఫేస్కి అంతా అప్లై చేస్తున్నాడు అనమాట. అంతా ఇవి కాసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం. పిల్లలైతే ఇట్లాంటి చిన్న చిన్నవి గుర్తుండిపోతాయండి పిల్లలకి. అసలు 1 నెల 2 నెలల ముందు నుంచే అనుకుంటూ ఉంటారు, నా బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్లో, నా బర్త్డే ఉంది, నేను అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి, మీరు రండి అని అయితే చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంకా అదంతా కూడా కేక్ మీద పడిపోతుంది, తినకూడదు కదా, అంత హెల్దీ కాదు కదా అనేసి నేను కేక్ మీద పడకుండా అదంతా కూడా అట్ట బాక్స్ అయితే అడ్డం పెట్టేశాను అనమాట. అట్ట బాక్స్ అడ్డం పెట్టేశాను, దాని మీద మన కేక్ మీద పడకుండా. పిల్లలు చూడండి అందరు కూడా
కల్మషం లేని చిన్నపిల్లలు కదండి, హ్యాపీగా స్వచ్ఛమైన నవ్వులతో ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కూడా. అసలు ఇంక ఇల్లంతా కూడా కాలు కింద అయితే అతుక్కుపోతుంది అనమాట, అదంతా కూడా కొట్టేపాటికి. ఇంకా అదంతా ఇంకా చాలా నాన్న ఆపేయండి అని చెప్పేసి కేక్ అంతా కట్ చేసేసి పిల్లలందరికీ కూడా ప్లేట్స్లో అయితే సర్వ్ చేశానండి. హ్యాపీగా కూర్చొని తినేసి నిదానంగా వెళ్ళారనమాట. తనండి మా పక్కింటి అమ్మాయి అనమాట. ఆంటీ ఆంటీ అంటూ వాళ్ళ ఇంట్లో బాగా ఉంటుందండి పాప. వాళ్ళ పాప మా ఇంట్లో అట్లాగే ఉంటుంది. చక్కగా ఆడుకుంటూ ఉంటారనమాట ఇద్దరు కలిసిపోయేసి. వాళ్ళ పాప మా పాప ఇద్దరు సిస్టర్స్ లాగా ఉంటారండి ఆడుకుంటూ. ఇంకా ఫైనల్గా పిల్లలందరూ కూడా చక్కగా ఫైనల్గా 1 by 1 అయితే తినిపించేశారండి. ఇంకా అందరికి కూడా పిల్లలకైతే చిన్న చిన్న పీసుల కిందకైతే కట్ చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలు అక్కడే కూర్చొని తిన్నారండి. తర్వాత కావాల్సిన కడే పెట్టించేసుకొని తినేసి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళారనమాట చాక్లెట్స్ తీసుకొని. ఇంకా అంతా ఒకరికొకరు అంతా క్రీమ్ అప్లై చేసుకోవడము, కేక్ తినేసి ఈవినింగ్ నైట్ టైంలో 9:30 వరకు ఉన్నారనమాట. 9:30 వరకు ఉండేసి పిల్లలందరూ కూడా వెళ్ళారండి హ్యాపీగా. ఆ పిల్లలు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నా కూడా మా పాప అయితే డెఫినెట్గా వెళ్తుందనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా వాళ్ళు వస్తారు, మాకింటికి దగ్గరలోనే కాబట్టి పక్కన మా పిల్లలు వెళ్తారు, వాళ్ళ పిల్లలు వస్తారనమాట. ఇంక వీళ్ళంతా కూడా మా బాబు వాళ్ళ క్లాస్మేట్స్ అండి. అందరు కూడా ట్యూషన్ నుంచి డైరెక్ట్గా వచ్చారనమాట కేక్ కటింగ్ అనేసరికి. ఇంక ఈ బాబుకి అయితే ఫుల్గా కోల్డ్ చేసిందంట. ఇంక వాళ్ళ మమ్మీ క్రీమ్ తినబాక నానా అని చెప్పేసింది అనేసి లైట్గా కొంచెం అట్లా నోట్లో పెట్టేసుకొని పాపకైతే పెట్టేశాడు. చూసారు కదా, టుడే వ్లాగ్ అయితే ఇదండి. మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో ఈ వ్లాగు చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా పాపకి అందరు కూడా మీరు బ్లెస్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేసేయండి ఎలా అనిపించిందో వ్లాగ్ అయితే మాత్రము. చూడండి మా బాబు క్రీమ్ అయితే ఎట్లా పూసేస్తున్నాడో. ఇంకా ఫైనల్గా పిల్లలందరూ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారండి, గుర్తుగా ఉంటాయి కదా అన్నట్టుగా. అందరు కూడా నిలబడేసి ఫైనల్గా తినేసి పిల్లలు అయితే అటు వెళ్ళిపోయారు. బాయ్ అండి.